హాయ్. ఇప్పుడు మనకి ఏపీలో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు అండి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి పరిపాలన ఎలా ఉంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే అతనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ మళ్ళీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ సీఎం గా చేసిన అనుభవం చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒకే రాజధాని, అమరావతి రాజధాని అనుకున్నారు. ఇప్పటికీ అదే చంద్రబాబు నాయుడు కొనసాగి ఉంటే ఏదో ఒక రాజధాని ఉండేదండి ఏపీకి ఇప్పటికీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కానీ నుంచి ఇప్పటికి ఒక క్యాపిటల్ సిటీ అనేది లేకుండా పోయిందండి. అతను వస్తే ఇవి ఇంత ముందు జగన్ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రం కాబట్టి మంచి అనుభవం ఉంది కాబట్టి ఒక అమరావతిని రాజధానిగా చేసుకొని మంచి చాలా బాగుంటుంది అండి. జగన్ పరిపాలన నీకు ఎలా అనిపిస్తుంది? లేదండి, అప్పుల కుబిలో కూరుకుపోయిందండి కదా రాష్ట్రం. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయాలంటే గానీ, ఏ విధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నా గానీ అన్ని విధాలుగా అప్పు చేయాల్సి వస్తుంది రాష్ట్రం. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా. చాలా ధీమాగా మరి జగన్ వైనాట్ 175 అంటున్నాడు. మరి 175 కి 175 వచ్చే లేదండి, మేబీ 60 to 70 రావచ్చు అనుకుంటున్నానండి. ఇప్పుడు చెల్లె శర్మిల చూసుకున్నట్టయితే ఏపీ ప్రెసిడెంట్ గా వెళ్లారు. సో ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లీడర్ గా వెళ్ళడం వల్ల మరి జగన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా? ఏం లేదండి, షర్మిల వారి వల్ల అయితే అస్సలు ఎఫెక్ట్ ఏముండదు. ఎందుకంటే తెలంగాణలో వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి పెట్టేసి ఆ పార్టీ అసలు లేకుండా మళ్ళీ ఒకటేసారి ఏపీకి లేవడం కదా. స్టెబిలిటీ లేదండి. స్టెబిలిటీ ఉంటే మాత్రం ఏదో ఒక ఎఫెక్ట్ ఉండదు. స్టెబిలిటీ లేదు కాబట్టి అది కాక కాంగ్రెస్ లో చేరింది కదా, కాంగ్రెస్ కనుమరుగైపోయింది పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు తెలంగాణ డిక్లరేషన్ చేసినాక పార్టీ అనేది అసలు మొత్తం కనుమరుగైపోయింది. వాళ్ళ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. థ్యాంక్ యూ అండి.